ఇదేని మీరు ఆ రికార్డింగ్లు చేసి ఆ రికార్డులు తీసుకెళ్ళి ఆ సెల్లో పెడతాం మీకు న్యాయమేనా? నా ముందుకు రండి. నేను చెప్తున్నా, నేను బతికే ఉన్నా, నేను సావలా, మేసాల కొరప చచ్చిపోలే, ఇప్పుడు దెయ్యమై రాలేక్కడ నేను సజీవుడిగా ఉండి యథార్థవాది టీవీలో యథార్థంగా మాట్లాడుతున్నా. నా వల్ల భారతదేశంలో నేను తిరిగిన సేవలో నా వల్ల క్రైస్తవత్వానికి ఏ నష్టం కలిగినా ఆ నష్టం నిరూపిస్తే నేను వెంటనే అయ్యగారు మీరు అందరూ కలిసి ఏ శిక్ష వేసినా ఆ శిక్షకు నేను పూర్తి బాధ్యుడిని. ఇంకోటి చెప్తున్నా, దీనికి నా సాక్ష్యానికి నా బంధువులకి కానీ నా రక్త సంబంధాలకు కానీ ఎలాంటి సంబంధం లేదు. ఈ దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నా సాక్షిని చెప్పుకుంటున్నాను, వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. నేను చెప్పుకునే సాక్ష్యం ఇది. నా హృదయపూర్వంగా నేను సాక్ష్యం జరుగుతున్నాను. వాళ్ళెవరో వాళ్ళేంటో వాళ్ళ జోలికి మీరు వెళ్ళొద్దు, నా జోలికి రండి. నేను బతికే ఉన్నాగా, సమాధానం నేను చెప్తా. ఈ సాక్ష్యము దేవుడు ప్రారంభించాడు, దేవుడు సాగిపోతున్నాను. నన్ను ఇలాగే మంచిగా సాగనివ్వండి, దేవుని సేవ చేసుకునేవ్వండి, కొన్ని ఆత్మలు రక్షించనివ్వండి, నన్ను సాగనివ్వండి.